మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును పబ్లిక్ సాక్షిగా ఇరికించేశారు చంద్రబాబు నాయుడు. మందకృష్ణ మాదిగ పిలిపించిన కురుక్షేత్ర సభపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కెఎస్ జవహర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యేలు అనిత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితర మాదిగ వర్గం నేతలతో సమావేశమైన వేళ బాబు అడిగిన ప్రశ్నతో రావెల కిషోర్ బాబు ఇరుకున పడ్డారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయారు. కాసేపు ఆయన రాష్ట్రాన్ని విభజిస్తున్న వేళ తనకు తెలంగాణ ముఖ్యమన్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఏపీకి వచ్చి పోరాటాలు చేయటం ఏంటని అనిత నిలదీసిన సమయంలో రావెల కల్పించుకున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మందకృష్ణను రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశాను. మాదిగల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ఆయన అర్ధరహిత విమర్శలు చేస్తున్నారు అన్నారు రావెల. ఆ వెంటనే చంద్రబాబు కల్పించుకొని ఇప్పుడేమో ఆయన ఇంట్లోనే పెట్టుకున్నారుగా, గుంటూరులో మీ ఇంట్లోనే కదా ఆయన బస అని సూటిగా అడిగేసరికి రావెల ఇరుక్కుపోయారు. తేరుకునేందుకు కొంత సమయం తీసుకున్న ఆయన మందకృష్ణ డొనేషన్ల కోసం తన ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మందకృష్ణ వచ్చి రావెల ఇంట్లో బస చేసిన విషయం చంద్రబాబుకి ఎలా తెలిసిందా అని మిగతా నేతల్లో చర్చ కూడా జరిగినట్టు సమాచారం. మాజీ మంత్రి రావెల కిషోర్ను పబ్లిక్ సాక్షిగా అందరి ముందు ఇరికి చేశారు చంద్రబాబు నాయుడు. ఇంకెంతమందిని ఇరికిస్తాడో బాబు అని ఇప్పటి నుంచే తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.